బీసీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. కిర్లంపూడి కొక్కొండరామ శేషగిరిరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన కిర్లంపూడి ప్రీమియర్ లీగ్ 8వ సీజన్ క్రికెట్ పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఫైనల్ పోరులో సీకే వారియర్స్ జట్టు శేఖర్ 11 జట్టును ఓడించి విజేతగా నిలిచింది. విజేత జట్టుకు కిర్లంపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు తూము కుమార్, చదరం చంటిబాబు, కుర్ల చిన్నబాబు, గుడాల రాంబాబు, కాళ్ల వెంకటేష్లు కలిసి 25,000 నగదు బహుమతిని అందజేశారు. రన్నరప్గా నిలిచిన శేఖర్ 11 జట్టుకు కిర్లంపూడి ఎస్ఐ సతీష్ కుమార్ 10,000 ప్రోత్సాహక బహుమతిని అందించారు. ఫైనల్కు చేరిన జట్లకు జెర్సీలను యువ నాయకుడు దాడి రాజగోపాల్ అందజేశారు. అలాగే బెస్ట్ బౌలర్గా సాయి భార్గవ్, బెస్ట్ బ్యాట్స్మెన్గా నాగేంద్ర, మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా రాజా ప్రతాప్ ఎంపికై ట్రోఫీలు అందుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. క్రీడాకారులకు అవసరమైన ప్రతి విషయంలో తాము అండగా ఉంటామని, గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గౌతు చిన్నబాబు, యడ్ల మురళి తదితరులు పాల్గొన్నారు. కిర్లంపూడి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 ఆర్గనైజర్లకి అలాగే క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు ఎప్పుడు ఇదే స్పీడ్ మెయింటైన్ చేసి ఎప్పుడు ఇలా ఆడటం వల్ల మా సహకారం ఇప్పుడు మీకు ఇలాగే ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన క్రికెట్ ఆడిన అందరికీ నా ఉదయం నమస్కారాలు. నిజంగా మన 3 గ్రామాలంటే ఒకటే యూనిట్. అది ఇక్కడ చంద్రగా చెప్పినట్టుగా మీరు ఇంకో ఊరు బయటికి వెళ్ళాలి. మీరు మన ఊరంతా ఏకమై మంచి టీం తయారవి బయట ఉంటే పోటీ పడి ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకోవాలా. అదే భవిష్యత్తు ఉద్యోగాల కోసం సంపాదించుకోవడానికి ఉపయోగించుకొని కుమార్ గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఏ జరిగినా మీరు చేయడానికి సిద్ధంగా ఉంటామని ఆశిస్తూ నేను నుంచి బిజీగా ఉన్నాం. వాళ్ళ బాలాజీ గారు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, ఆడేమో కాపాడలేదు. అది ఎన్నిసార్లు ఫోన్ చేశాడు బాబు, ఆయనకి చెప్పట్లేదు. మాకు అక్కడ చెప్తేనేమో బిజీ. సంబంధం చెప్తూ భవిష్యత్తులో కూడా మీరు మంచిగా ఎదగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన ధనబాబు కుమారుడు ఇద్దరు ఎవరు మాట్లాడతారు, వెంకటేష్ గారు తన సందేశం వేసినట్టు వచ్చాను. ఇక్కడ స్పోర్ట్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంది.